నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆయన పేషీలో పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్, వీళ్ళ ముగ్గురు కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ప్రెజెంట్ జైల్లో ఉన్నారు. దీంట్లో తాజా అంశం ఏంటంటే వాళ్ళ ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాళ్ళకి ఎలా బెయిల్ మంజూరు చేసిందో లేదో వైసీపీ అప్పుడే ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అసలు వీళ్ళ ముగ్గురికి లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇది ఒక అక్రమ కేసు, వీళ్ళను కావాలని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ఏసీబీ కోర్టు కూడా అంటే రాజకీయ ప్రేరేపిత కక్ష కూడా ఎందుకు కాకూడదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలోనే వీళ్ళకి బెయిల్ ఇచ్చింది అని ప్రచారం చేస్తుంది. మరి నిజంగానే వీళ్ళ ముగ్గురికి లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా అండ్ వీళ్ళకి బెయిల్ రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్, అలాగే ధనంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిందండి. సో బెయిల్ మంజూరు అవ్వగానే మేము మొదటి నుంచి లిక్కర్ స్కామ్తో వీళ్ళకి సంబంధం లేదని చెప్తున్నాం, అందుకే బెయిల్ వచ్చింది అంటున్నారు. అంటే ఒకవేళ స్కామ్లో ఉన్న వాళ్ళకి బెయిల్ రాదా? అంటే స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి బెయిల్ రాదా? అంటే వాళ్ళకి అంటే ఈ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని వాళ్ళకి బెయిల్ వచ్చింది అనుకోవచ్చా? వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో నిజమేంత అంటారు? అసలు ఈ కేసు అనే కాదు, ఏ కేసు అయినా ఎప్పుడైనా సరే బెయిల్ రావటానికి వాళ్ళకి ఆ కేసుతో ఉన్న సంబంధానికి పొంతన లేదు. బెయిల్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల వాయిదాలు పడిన తర్వాత కేసుకి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే వీళ్ళు మేలో అరెస్ట్ అయ్యారు. 13న ఇద్దరు, 16న ఒకరు, గోవిందప్ప బాలాజీ, వాళ్ళిద్దరు కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి 13. ఇన్ని రోజులు ఇన్ని వాయిదాల్లో కేసులో కనుక అసలు పస్సే లేదనుకోండి, పోలీసులు ఇచ్చిన దర్యాప్తు నివేదికలో అసలు సాక్ష్యాధారాలే లేకపోతే ద వెరీ ఫస్ట్ డేనే ఇచ్చేస్తారు. ఫస్ట్ ప్రజెంట్ చేసినప్పుడే కస్టడీకి పంపి పదే పంపారు అంటే ప్రైమా ఫేసి సాక్ష్యాధారాలు ఉన్నట్టే. బయటకు వచ్చిన తర్వాత మేము ముందే చెప్పాము కేసులో, ఇప్పుడు కేసు ఫైనలైజేషన్ అవ్వలేదు, ఛార్జ్షీట్ ఇంకా దాఖలు చేయలేదు, ఇది అంతా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కేసు ట్రయల్ అవుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ అవుతాయి, ఇవన్నీ కూడా ప్రొసీజర్ చాలా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బై డిఫాల్ట్ ఇచ్చే బెయిల్స్ ప్రొవిజన్ కూడా ఉంది. సపోజ్ విత్ ఇన్ 120 డేస్లోనో 90 డేస్లో కనుక ప్రాసిక్యూషన్ వాళ్ళు కనుక ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇచ్చేస్తారు. మర్డర్ కేసులో కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. మర్డర్ చేయలేదని కాదు, కానీ ఛార్జ్ షీట్ చేయటంలోనూ దర్యాప్తులోనూ అసాధారణంగా ఆలస్యం అవుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళు నిందితులుగా చెప్పలేరు కదా, ముద్దాయిలు మాత్రమే. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి ఎవరి మీదైనా, రేపు వాళ్ళ మీద రుజువైన తర్వాత శిక్ష పడినప్పుడు నిందితులుగా మారతారు. అంతేగాని ముద్దాయిలు అందరూ నిందితులు కారు, ముద్దాయిలుగానే ఉండరు. ట్రయల్లో కనుక ఎక్విటల్ అయింది అనుకోండి, కేసు కొట్టేస్తే వీళ్ళు నిందితులని అనలేరు. అదే కనుక శిక్ష పడింది అనుకోండి, రేపు వీళ్ళకి కూడా పడదనేమి లేదు, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా, చాలా పెద్ద కుంభకోణం, చాలా 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది. తర్వాత వెరీ బేసిక్స్లోనే పారదర్శకత లేకుండా నగదు చలామణితో ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక కార్యక్రమాలు ఇంత భారీ ఎత్తున నిర్వహించారంటేనే అర్థమవుతుంది. తర్వాత అసలు దీని విధాన నిర్ణయమే లోపభూయిష్టంగా జరిగింది, చట్ట విరుద్ధంగా జరిగింది. మద్యం విధానం నిర్ణయించాల్సింది అసెంబ్లీ కానీ, లేకపోతే ఆ సంబంధిత మంత్రి, సంబంధిత శాఖ అధికారులు సమావేశమై చేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఆ ఎంపీలు చేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిందని చెబుతున్నారు. ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్కి, బాలాజీ, గోవిందప్ప, రాజకేష్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అసలు వీళ్ళకి ఏం సంబంధం? మరి వీళ్ళే కదా విధాన నిర్ణయమే చేసింది. తర్వాత ఆ వ్యాపారాన్ని పూర్తిగా 5 సంవత్సరాల పాటు నిర్వహించింది కూడా వీళ్ళ కనుసన్నల్లో. తర్వాత నిజంగా కనుక ఆయన వాదిస్తున్నట్టు శ్రీరాము సేల్స్ తగ్గిన ఆదాయం పెరిగింది అని, ఆదాయం పెరిగితే మరి ట్రాన్స్పరెంట్గా కనపడాలి కదా అక్కడ. ఇంకోటి ఏంటంటే రేట్లు పెంచడం ద్వారా ఆదాయం పెంచారు మీరు. రేట్లు దాన్ని ఎవరు కట్టారు? ఇప్పుడు తాగేవాడే కడతాడు తాళపన్ను అనేది పూర్వకాలం నుంచి మన సమాజంలో ఉన్న సామెత. ఇప్పుడు తాళపన్ను కట్టేది మామూలు కళ్ళు తాగినాడు వెళ్ళి కట్టలేడు కదా, ఎవడైతే కళ్ళు తాగుతాడో వాడి మీదే పడుతుంది అది. అట్లాగే ఇప్పుడు కూడా ఎవరైతే ఆ మద్యం తాగారో వాళ్ళు అంతకుముందు 120 రూపాయలు ఉన్న క్వార్టర్ని 250 రూపాయలు కొన్నప్పుడు ఆదాయం పెరక్కి ఏమవుతుంది? ఎంత తక్కువ చూపించినా కూడా పెరుగుతుంది, ఎందుకంటే డబల్ చేసేసారు వాళ్ళు. కాబట్టి ప్రచారం చేసుకోవటం ఏది ఈ కేసే ఫాల్స్, అసలు సిట్కి అధికారం లేదు. సిట్కి అధికారం లేకపోతే ప్రభుత్వానికి ఇంత నష్టం కలిగించినప్పుడు
సిట్ అనేది ఏమన్నా ప్రైవేట్ వ్యవస్థ? ఇప్పుడు వీళ్ళంటే ప్రైవేట్ వ్యవస్థగా నడిపారు, కానీ సిట్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీసులతో కూడిన వ్యవస్థ. అది దానికి ఇంకొకటండి, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఇప్పటికీ అరెస్ట్ అవ్వలేదు, అంటే ఇంకా దీనిపైన జరుగుతూనే ఉంది విచారణ. మరి ఈ గ్యాప్లో వీళ్ళకి బెయిల్ రావడం ద్వారా వీళ్ళు బయటకు వచ్చి అంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండదా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయనకి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని చెప్పి ఆయన మళ్ళీ 11వ తారీఖు మళ్ళీ వచ్చి కోర్టులో హాజరవ్వమందని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ ఈ గ్యాప్ని ఆయన తరపు లాయర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారని, ఈ బెయిల్ని ఇంకా పొడిగించుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేసేందుకు పిటిషన్లు కూడా వేయబోతున్నారని తెలుస్తుంది. సో మరి వాళ్ళు చేయాలి అనుకున్న ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి బెయిల్ ఇవ్వడం ద్వారా మరి సాక్ష్యాలను తారుమారు చేయడం కావచ్చు, వీళ్ళు కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉండదంటారా? మంచి ప్రశ్న వేశారు మీరు. వీళ్ళు అక్యూజ్డ్ నెంబర్ 33, 34, 35 ఏదో ఉంది, 33 తర్వాతే ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రం వరుసగా సీరియల్ నెంబర్గా ఉన్నారు. అదే అతను వచ్చేటప్పటికి మిథున్ రెడ్డి A4గా ఉన్నాడు. తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జూలైలో అయింది, లేటెస్ట్గా అయింది. వీళ్ళు మేలో అయ్యారు. దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు 4 నెలల నుంచి అనేక సార్లు వీళ్ళ బెయిల్ పిటిషన్ విచారణకు రావటం, రిజెక్ట్ అవ్వటం కూడా జరిగింది. బెయిల్ పిటిషన్కి వచ్చినప్పుడు సాక్ష్యాలకు సంబంధించిన ఆధారాలు వీటన్నిటినీ అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద కేసు జడ్జెస్ ముందు ఈ 2 పక్షాలు వాదిస్తాయి. 2 పక్షాలు వాదించినప్పుడు పదే వాళ్ళ బెయిల్ తిరస్కరణకు గురైందంటేనే కేసులో బలం ఉందనేగా. అట్లాగే ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఈయన మిథున్ రెడ్డి తనకి వేరే బెయిల్ పిటిషన్లు ఎన్ని వేసినా కూడా అన్ని సార్లు రిజెక్ట్ అయింది. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయింది. అయినప్పుడు ఇది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక కారణంగా ఆయన బెయిల్ అడిగినప్పుడు తాత్కాలిక బెయిల్ ఇస్తారు. అది ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా జరగాల్సిన ఎన్నికలో ఈయన వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక రకమైన దీన్ని పెరోల్ అని అనుకోవచ్చు, కొద్దిపాటి స్వల్ప పెరోల్. మళ్ళీ తర్వాత మీరు అన్నట్టు 11వ తారీఖు లోపల అంటే 9వ తారీఖున ఢిల్లీలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఆయన ఇక్కడికి మళ్ళీ తిరిగి రావడానికి ఏమంటారంటే సపోజ్ వీళ్ళు ఫ్లైట్లో వచ్చినా 10వ తారీఖు వచ్చి కూడా సరెండర్ అవ్వమని అడగొచ్చు కోర్టు. కానీ వీళ్ళు లాయర్లు ముందే రెడీగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా కారణాలు, క్లయింట్కి అక్కడ టికెట్ దొరకాలి, ట్రైన్లో రావాలి, ఇంత టైం పడుతుంది అంటారు. అది ముందే వాళ్ళు ఊహించి ట్రైన్లో రావటానికి కూడా ఒక రీజనబుల్ గ్యాప్ ఉండే విధంగా 11వ తారీఖుని పెట్టారు. ఎప్పుడైనా ముద్దాయి తరపు లాయర్లు ఏ చిన్న అవకాశం వచ్చినా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలియని జబ్బులు అంటే హార్ట్ లేకపోతే ఛాతీలో నొప్పి అనో చెప్తే ఆ ఛాతీలో నొప్పిని కొలవటానికి మిషన్లే ఉండవు. ఇట్లాంటివి నటించడం చాలాసార్లు మనం చూస్తున్నాం. గతంలో చాలాసార్లు ఈ డాక్టర్లు ఈ రాజకీయ పలుకుబడుకున్న వ్యక్తులకి వీళ్ళు చెప్పిన కారణాలు ఒప్పుకుని కార్పొరేట్ హాస్పిటల్స్కి రిఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రౌత్ కనుక మెతకైతే గుర్రం 3 కాళ్ళ మీద వెళ్తుందని ప్రభుత్వానికి ఈ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉందని అంటే మాత్రం డాక్టర్లది ఏముంది? ఇప్పుడు గుంటూరులో చూశాం కదా, రఘురామరాజు గారిని నిజంగా చిత్రహింసలు పెట్టినా కూడా అదేదో చర్మ వ్యాధి, ఆయనకి ఎలర్జీ వచ్చిందని కూడా రాశారు. అందులో సూపరింటెండెంట్ నాయకత్వంలో ఉన్న హాస్పిటల్లోనే. తర్వాత అదే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇది కేవలం ఆయన్ని 3rd డిగ్రీతో కొట్టిన దెబ్బలనే తేల్చేశారు. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు సిద్ధపడతారు అని. ఖచ్చితంగా ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకునేందుకు బయటకు వచ్చాడు కదా, వచ్చిన కారణాన్ని దాన్ని వాయిదా వేయటానికి ప్రయత్నిస్తారు. కానీ జడ్జీలు కూడా అంతే అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు ఏదో ఒక పిచ్చి కారణాలు చెబితే జడ్జీలు చెవిలో పువ్వు పెట్టుకుని ఇని ఓకే అనే సందర్భమే ఉండదు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ అయిపోగానే 11వ తారీఖు అంటే 11వ తారీఖు 5 గంటల లోపు హాజరవ్వాలి. ఒకవేళ కనుక అట్లా హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆ లోపల వీళ్ళు ఒక రీజనబుల్ కాజ్తో వెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టి ఏదైనా బెయిల్ పిటిషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ రీజనబుల్గా అడిగితే అది ఏదైనా నిజంగా కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్యమో, కొన్నిసార్లు అట్ట కూడా ఇవ్వని సందర్భాలు కూడా చూసాం మనం. మనీష్ సిసోడియా వైఫ్ నిజంగా క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా ఆయనకు పెరోల్ మాత్రమే ఇచ్చారు, వెళ్ళి 1 రోజు 2 రోజుల్లో చూసి రమ్మని. అంతేగాని ఆమెతో పాటు చిరకాలం ఉండమని ఇవ్వలేదు. అట్లాగే ఇంకొక కేసు కూడా చూసాం మన ఈ మధ్య, అతను బోరుగడ్డ అనిల్ వాళ్ళ మదర్ అంటే అక్కడ ఇచ్చేశారు, అతను అక్కడికి వెళ్ళలేదు, అవన్నీ జరిగినాయి. తర్వాత అతని మీద కూడా కేసు పెట్టారు, ఇట్లా మిస్యూజ్ చేశాడు జడ్జి, అంటే కోర్టుని తప్పుదోవ పట్టించాడని. అట్లా కోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా కారణాలు చూపిస్తే కోర్టులు కూడా ఒప్పుకుంటాయని కూడా మనం అనుకోలేం. ఒకవేళ కనుక అట్లాంటిది ఏదైనా
తప్పు జరిగినా వెంటనే కనుక అది మళ్ళీ ప్రాసిక్యూషన్ కనుక ఆయన చెప్పిన రీజన్స్ కరెక్ట్ కాదు అని అంటే కనుక ఇంకో కేసు కూడా బుక్ అవుతుంది. ఎంపీగా ఇప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా లోక్సభలో ఉంటూ అతను కోర్టుతో కనుక అలాంటి కేసు పెట్టించుకునే సందర్భం వస్తే నైతికంగా ఇంకా దెబ్బ. కాబట్టి నేను అనుకోవటం అలాంటి ప్రయత్నం అయితే మిథున్ రెడ్డి గారు చేస్తాడని అనుకోను. 11 లొంగిపోతాడు. కావాలంటే ఇంకోటి రెగ్యులర్ పిటిషన్, బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు. దీనికి ఎక్స్టెన్షన్ గా జడ్జెస్ ఇస్తారని కూడా మనం అనుకోలేము. ఇప్పుడు అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కూడా ఇంకో 2 రోజుల్లో ఉంది అంటే అది వేరే మాట. ఏది అక్కడికి ఎట్లాగూ ఢిల్లీ వెళ్ళాడు కాబట్టి ఈ ఓటింగ్ కూడా వేసుకొస్తాడంటే, అంతేగాని ఇక మీరు 11 రాక అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక శాశ్వతంగా దీన్ని బెయిల్ గా మార్చండి, శాశ్వత బెయిల్ గా అంటే ఇది తాత్కాలిక బెయిల్ మాత్రమే. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.